హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఆల్రెడీ ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఈ ఫేజ్ 2 లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అంటే ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వచ్చినా లేక ఫేజ్ 1 నుండి అప్గ్రేడ్ అయ్యి ఫేజ్ 2 లో మీరు రిపోర్ట్ చేసినా సరే ఈ స్టూడెంట్స్ ఒకవేళ జాయిన్ అయినటువంటి సీటు వద్దు అనుకున్నట్లయితే, ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ కోటాలో సెకండ్ రౌండ్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ ఆల్ ఇండియా కోటా నుండి మీరు ఎగ్జిట్ అవ్వడానికి ఇక్కడ రిజిగ్నేషన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి ఆల్ ఇండియా కోటా అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఒకసారి ఈ నోటిఫికేషన్ చూద్దాము. ఇక్కడ మీకు కరెంట్ ఈవెంట్స్ లో చూసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి ఈ నోటిఫికేషన్ చూడండి. 17th డిసెంబర్ న రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ లో క్లియర్ గా మనకి డేట్స్ అండ్ టైం కూడా మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే ఇప్పుడు రౌండ్ 1 లో జాయిన్ అయినా సరే లేదా రౌండ్ 2 లో జాయిన్ అయినా సరే ఈ 2 ఫేజెస్ లో కూడా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఆ జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి డిసెంబర్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి డిసెంబర్ 26వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా పర్మిషన్ ఉంది. అయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూద్దాము. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఎవరికైతే ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ రౌండ్ 2 లో వచ్చిందో ఆ స్టూడెంట్ ఇప్పుడు రిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే ఇప్పుడు రిజైన్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, అంటే ఫ్రీ ఎగ్జిట్ కాదండి, ఇది రిజిగ్నేషన్ మాత్రమే. ఫ్రీ ఎగ్జిట్ కేవలము ఫస్ట్ రౌండ్ కి మాత్రమే ఉంటుంది. కాకపోతే మనం జనరల్ యూసేజ్ లో ఈ రిజిగ్నేషన్ కూడా ఫ్రీ ఎగ్జిట్ అనే పదం యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ సెకండ్ రౌండ్ లో మాత్రం ఖచ్చితంగా మీరు రిజైన్ చేయాలి అంటే ఆ సీటు క్యాన్సిల్ చేసుకొని మీరు స్టేట్ కోటాకి వెళ్లి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే మీరు స్టార్టింగ్ లో రిజిస్ట్రేషన్ టైంలో కట్టారో ఆ అమౌంట్ కోల్పోయి మాత్రమే మీరు రిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ కేసు వచ్చేసి, ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ లో ఒకవేళ అప్గ్రేడేషన్ వచ్చి ఉంటే తప్పనిసరిగా అప్గ్రేడెడ్ కాలేజ్ లో కానీ వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటే ఆ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ సీటు వద్దు అనుకున్నట్లయితే రిజైన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు సెకండ్ రౌండ్ తర్వాత వదులుకుంటున్నారు కాబట్టి సీటు వీళ్ళు కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే రిజైన్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ ఫిజికల్లీ అట్ ది అలాటెడ్ కాలేజ్ టు రిజైన్ దేర్ సీట్ అంటున్నారు. అంటే ఈ రిజిగ్నేషన్ కు సంబంధించి ప్రాసెస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఏ కాలేజ్ లో అయితే రిపోర్ట్ చేసి ఉన్నారో ఆ కాలేజ్ దగ్గరికి మీరు ఫిజికల్ గా వెళ్లి అక్కడ రిపోర్ట్ చేసి మాత్రమే మీ యొక్క సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు తీసుకొని అక్కడ నుండి మీరు రిజైన్ చేసి మీకు స్టేట్ కోటాలో ఒకవేళ సీట్ అలాట్మెంట్ వస్తే అక్కడికి వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్షూర్ దట్ దేర్ రిజిగ్నేషన్ లెటర్ ఈస్ జనరేటెడ్ ఆన్లైన్ త్రూ పోర్టల్ ప్రొవైడెడ్ బై ఎంసీసీ బై ది అలాటెడ్ కాలేజ్, ఫెయిలింగ్ విచ్ ద రిజిగ్నేషన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అంటున్నారు. అంటే మీరు ఏ కాలేజ్ దగ్గర అయితే రిజిగ్నేషన్ ఇవ్వడానికి వెళుతున్నారో ఆ కాలేజ్ దగ్గర వాళ్ళు తప్పనిసరిగా మీరు రిజిగ్నేషన్ ఇస్తున్నట్లుగా ఒక లెటర్ ని ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో జనరేట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క రిజిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ అయినట్లు. అదర్వైజ్ ఒకవేళ కానీ రిజిగ్నేషన్ లెటర్ కానీ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో కానీ అప్లోడ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీ సీటు అక్కడే ఉన్నట్లు, అది క్యాన్సిల్ అవ్వదు. అర్థమైంది కదా? సో ఎవరికైతే ఖచ్చితంగా మీరు రిజైన్ చేసి మీ సర్టిఫికెట్స్ అలాగే ట్యూషన్ ఫీ తీసుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్ దగ్గర అయితే రిపోర్ట్ చేశారో ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళాలి. ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా స్టూడెంట్, పేరెంట్ ఇద్దరు ఉండాలి. గుర్తుంచుకోండి, స్టూడెంట్ లేకుండా కేవలం పేరెంట్ వెళితే యాక్సెప్ట్ చెయ్యరు. స్టూడెంట్, పేరెంట్ ఇద్దరు వెళ్ళాలి. వాళ్ళు అక్కడ సిగ్నేచర్స్ చేయాలి ఇద్దరు. అక్కడ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చినప్పుడు ఆ లెటర్ ని వాళ్ళు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీ యొక్క రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయినట్లు. అర్థమైంది కదా? అంతేకాదండి, దీనికి సంబంధించి కొద్దిమంది స్టూడెంట్స్ ఇంకా డౌట్స్ రేస్ చేస్తూ ఉన్నారని డిసెంబర్ 19న ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే ఆల్రెడీ 17వ తారీఖు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ కి సపోర్టింగ్ నోటిఫికేషన్ ఇది. ఎవరైతే ఇప్పుడు రౌండ్ 2 తర్వాత రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే ఇవ్వాలి అనే పాయింట్ మెన్షన్ చేశారు. అంతేకాదండి, మనకి ఈ ఫేజ్ 3కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంది. ఫేజ్ 3 కౌన్సిలింగ్ 26th డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటే ఇంతకు ముందు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేసుకున్నటువంటి వాళ్ళు కేవలం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. వెబ్ ఆప్షన్స్ 27th డిసెంబర్ నుండి 1st జనవరి వరకు అవైలబుల్ గా ఉంటాయి. రిజల్ట్ మీకు థర్డ్ ఈవినింగ్ ప్రొవిజనల్ అలాట్మెంట్
అలాట్మెంట్ లిస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ 4th జనవరి 2025 మీకు రిలీజ్ అవుతుంది. అంతేకాదు రిపోర్టింగ్ కూడా 8 డేస్ ఇచ్చారు కాబట్టి ఈ స్కెడ్యూల్ అంతా కూడా ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి హెల్ప్ అయినా చేయడానికి పాసిబుల్ అవుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. కేవలము నెలకి 1000 రూపాయలు మాత్రమే. అంతేకాదండి, ఒకవేళ ఎవరికైనా 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కావాలి అంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లోనే ఇస్తాను. సో ఆ లింక్ ని క్లిక్ చేసి మీకు ఎటువంటి పర్సనల్ గైడెన్స్ కావాలి అన్నా సరే మీరు అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.